వనపర్తి మున్సిపల్ ఎన్నికల నగారం మోగడంతో పట్టణంలో రాజకీయ వేడి రాసుకుంది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి 13వ వార్డులో విస్తృతంగా పర్యటించారు. మార్నింగ్ వాక్ చేస్తూ వార్డులోని ప్రతి గల్లీని సందర్శించిన ఎమ్మెల్యేకు స్థానిక మహిళలు మంగళహారతులతో డప్పు వాయిద్యాల నడుమ ఘనంగా స్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. పట్టణంలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరిచామని ఆయన వివరించారు. 13వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పరశురాంను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మా కాంగ్రెస్ అభ్యర్థిగా పరశురాం గారు పోటీ చేస్తున్నారు. దానితో పాటు మా మాజీ మున్సిపల్ చైర్మన్ మహేష్ గారు, మా కాంగ్రెస్ నాయకులందరూ, నాకు శ్రీనివాస్ గారు, ఇంకా మేమందరం కొన్ని తిరుగుతున్నాం. దానిలో భాగంగానే ఈ వనపర్తి ప్రజలు 13వ వార్డు ప్రజలు అందరూ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడానికి, దీవించడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే వనపర్తి పట్టణంలో అంతకుముందున్న ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం, అంతకుముందు అభివృద్ధి పేరు మీద ధ్వంసం చేసి 4 చెరువు కట్టలు, కలెక్టరేట్, ఎస్పీ ఆఫీసు, మెయిన్ రోడ్డు మీద డివైడర్ కట్టి అదే డెవలప్మెంట్ అనుకున్నారు. అది కాదు డెవలప్మెంట్, గల్లీ నుంచి స్టార్ట్ కావాలి. ఇందిరమ్మ రాజ్యం, రేవంత్ రెడ్డి గారి సర్కారు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వంలో గల్లీలో ఎలక్ట్రికల్ సమస్యలు ఏమున్నాయి, వాటర్ సమస్యలు ఏమున్నాయి, సీసీలు ఏమున్నాయి, డ్రైన్లు ఏమున్నాయి. దాదాపు ఇప్పటికి మేము 50 కోట్ల కూడా 2 నెలల్లో చేసినాం. మళ్ళీ 234 కోట్ల కూడా ప్రపోజల్ పంపించినాం. గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాయి. ఈ 3 ఏళ్లలో వనపర్తి మున్సిపాలిటీని ఆదర్శంగా, మోడల్గా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుని మేము ప్రజలకు చెప్తున్నాం. వాళ్ళకి చాలా చిరకాల సమస్యలు, రేషన్ కార్డు కానీ, సన్నబియ్యం కానీ వాళ్ళందరికీ అరేంజ్ చేస్తున్నాం. దాంతోపాటు 200 యూనిట్ల వరకు 0 బిల్ ఇచ్చున్నాం. ఇట్లా వాళ్ళకి కావాల్సిన, వనపర్తి ప్రజలకు కావాల్సిన అన్ని చేస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా వనపర్తి ప్రజలు ప్రశాంతంగా ఎవరి పని వాళ్ళు చేసుకుని, ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు. అంతకుముందు అంత ధ్వంసం చేసింది అభివృద్ధి పేరు మీద. ఇప్పుడు చాలా బాగా నడుస్తుంది. ఈ మధ్యలో ఇంకొక ముఖ్య విషయం, మొన్న మాజీ మంత్రి రెడ్డి గారు ఒక 2 వ్యాఖ్యలు చేస్తున్నారు. వనపర్తి జిల్లాకు సంబంధించి, వనపర్తి జిల్లాను తెలంగాణ రాష్ట్రం మా సీఎం గారు పొంగిరెడ్డి గారు చెప్పింది, జిల్లాల పునర్వ్యవస్థీకరణకు జిల్లాల రద్దుకు తెలియని సన్యాసులు కొంతమంది నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆ వనపర్తికి సంబంధించి లేదా వేరే జిల్లాలకు సంబంధించి ఎగ్జాంపుల్ వనపర్తి నియోజకవర్గం ఉంది. దండాకల్ మండలం 4 రోడ్లు తీసుకెళ్లి మా ఉన్నారు. మూసపేట మండలం ఒక విలేజ్ తీసుకెళ్లి మా ఉన్నారు. అక్కడ ఇంకా అట్లా ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొడంగల్ మా ముఖ్యమంత్రి గారు 3 కలెక్టర్లకు మాట్లాడారు. రామ్నగర్ లో జరిగినటువంటి అభివృద్ధి అయితే ఉందో మరి అంతకన్నా ఎక్కువ కూడా చేయడానికి మా ప్రభుత్వం ఉన్నది. మరి గౌరవ ఎమ్మెల్యే గారు మరి అధిక నిధుల ద్వారా మరి వనపర్తిని ముఖాభివృద్ధిని మార్చాలనే ఒక సంకల్పించుకున్నాడు. దీనికి కారణం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇక్కడనే చదువుకోవడం జరిగింది కాబట్టి ఆయన కొడంగల్ తర్వాత వనపర్తిని అంత అభివృద్ధి చేయాలనేది ఒక సంకల్పం ఉంది. దానికి తోడు ఎమ్మెల్యే గారు అనునిత్యం మరి ముఖ్యమంత్రి గారితో వెళ్లి వనపర్తి అభివృద్ధి కోసం నిరంతరం మరి ఆయన ఒక ప్రతిపాదన తీసుకుపోవడం జరుగుతుంది. కాబట్టి దాంట్లో భాగంగా 13వ వార్డును కూడా మరి ఏదైతే ప్రజలు ఆశించినో అంతకన్నా ఎక్కువ నేను అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రతిరోజు కూడా వార్డులో పర్యటన చేస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైనా మన దగ్గర నుండి చూసుకుంటా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. నా పైన నమ్మకం ఉంచి ఈ యొక్క 13వ వార్డు ప్రజలు నన్ను గెలిపించినట్లయితే